చాయ్ మంచిదా కాదా అనే విషయంలో నిత్యం కొత్త పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. వాటన్నింటినీ పక్కన పెడితే ఓ గుక్కెడు వేడి వేడి టీ ఇచ్చే ఉత్సాహమే వేరు. అజీర్ణానికి చెక్ పెడుతుంది. ఎలాంటి జీర్ణ సమస్యలున్నా, అజీర్తితో కడుపు నొప్పి వచ్చినా, నలుగురిలో ఇబ్బంది పెట్టే తేన్పులొస్తున్నా అల్లం టీ ఉత్తమం. ఉబ్బసంలో ఉపశమనం, కాలుష్యంతో పాటు పెరిగే ఆస్తమాకు శాశ్వత చికిత్స లేదు. కానీ అల్లం వల్ల ఊపిరితిత్తులు వాపు తగ్గి శ్వాస తేలిక పడుతుంది. గుండె పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి? అల్లంలోని విటమిన్ సి, అమినో యాసిడ్స్ లాంటి పోషకాల వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండె సమస్యలను దరిచేరనివ్వడం, వాపును అరికట్టి కీళ్లు కండరాల్లో వచ్చే వాపుల వల్ల అథ్లెట్స్ ఫీట్, మోకాలి నొప్పులు లాంటి సమస్యలు దాడి చేస్తాయి. ఈ వాపును అరికట్టే సుగుణం అల్లం టీకి ఉంది. వికారానికి మందు. ప్రయాణంలోనూ తలనొప్పితోనూ కలిగే వికారాలకు అల్లం టీ మంచి మందు అని అనుభవపూర్వకంగా చెప్పేస్తున్నారు చాలామంది. ఋతుస్రావ ఇబ్బందులు, ఋతుస్రావ సమయంలో వచ్చే కండరాల సమస్యలు, పొత్తి కడుపు నుంచి వచ్చే అల్లం టీ ఊరటనిస్తుంది. అంతేకాదు అల్లం టీతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, సంతానలేమి పరిష్కారానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.